ఇంట్లో ఈరోజు నేను సగ్గుబియ్యం నానబెట్టానండి. ఈరోజు సంకష్టహార చతుర్థి అనమాట. ఇంట్లో అందరూ ఫాస్టింగ్ ఉంటారు. సో సగ్గుబియ్యం పాయసం చేస్తే బాగుంటుంది అని ముందే నానబెట్టేసా. అర్చనేమో యాలకులు షుగర్ వేసి మిక్సీ పడుతుంది. పొయ్యి మీద కొన్ని నీళ్ళు పెట్టాను. రండి. ఫాస్టింగ్ ఉండి తినొచ్చు. ఫస్ట్ వాటర్లో ఇది కొంచెం బాయిల్ చేయాలన్నమాట. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏంది రాని గులుగుడు? ఫాస్టింగ్ అంటే ఫాస్ట్గా తింటామా అక్క అని అడుగుతున్నాడు. అవునా? ఫాస్టింగ్ అంటే ఫాస్ట్గా తినడం కాదు. ఫాస్టింగ్ అందుకే అంటారు, ఆకలి వేసి కొంచెం పాపుకుంటారు కదా, నచ్చినవన్నీ ఫాస్టింగ్ తినేస్తారు. అమృతం సీరియల్ చూసినా ఆల్రెడీ సగ్గుబియ్యం పాయసం మన దాంట్లో చేసాం. ఇది కొంచెం సింపుల్గా మళ్ళీ చేస్తున్నాం కదా, ఊరికే అలా చిన్న బ్లాగ్ తీస్తున్నాం అన్నమాట. పట్టురా. ఇది చిలకలూరుపేట వెళ్ళినప్పుడల్లా అక్కడ నుండి తీసుకొస్తా అనమాట. జాలాదే వెళ్తే అమ్మ ఇస్తారు. ఇది వేస్తే మటుకి పాయసం బ్రౌన్ కలర్ అవ్వదు. మనం తీసుకునే బెల్లం అయితే బ్రౌన్ అయిపోతుంది, చూడ్డానికి అంత బాగుండదు. టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఆంధ్రా సైడే దొరుకుతుంది బెల్లం, మన దగ్గర దొరకదు. సో ఈ బెల్లం ఈ లోపల నుండి స్పెషల్గా తీస్తా అనమాట. ఎప్పుడైనా పాయసం చేసినప్పుడే వాడతాం. చేతు కొంచెం ఇట్లా హెల్ప్ చేయవా? చేతు ఇట్లా బియ్యంని ముందే నానబెట్టేసాం అనుకోండి, ఇలా తొందరగా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అందుకే ఎప్పుడు పాయసం చేయాలి అంటే ముందు నానబెట్టుకోవాలి. అలాగే పక్కన పాలు పెట్టాను. వేడిగా ఉండాలి పాలు సగ్గుబియ్యం పాయసంలో వేసేటప్పుడు, లేదంటే విరిగిపోతాయి. ఇప్పుడు బాగా మరగాలి. ఇంకా ఇందులోనే మనం బెల్లం వేసేస్తే విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త అంటే ఒక్క 2 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకుంటే ఇంకా విరగదు. చాలా సింపుల్ అండి. ఇలా కొంచెం మరగడం స్టార్ట్ అయితే అప్పుడు ఇందులో మనం యాలకుల పొడి వేసుకోవచ్చు. ఇంకొక నిమిషం మరగాలి. అలాగే ఇక్కడ ప్యాన్ పెట్టాను, ఆవు నెయ్యి ఉంది. ఆవు నెయ్యి వేసి తాలింపు పెడదాం. జీడిపప్పు వేసా. కొంచెం దూరగా వేగాలి. జీడిపప్పులు మంచిగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే ఇక్కడ ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇలా పాయసం మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో నేను యాలకుల పొడి వేసేస్తాను. ఏ స్వీట్ చేసినా సరే యాలకుల పొడితోనే కదండి ఆ ఫ్లేవర్. అంతే, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది మంత్స్ బేబీస్ దగ్గర నుండి ఎంత పెద్దవాళ్ళైనా హ్యాపీగా పెట్టొచ్చు. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల తర్వాత బెల్లం వేస్తే పాలు విరగవండి, లేదంటే పాలు విరిగిపోతాయి. స్టవ్ మీద నుండి కిందకి దించిన తర్వాత ఇప్పుడు బెల్లం వేద్దాం. మేము ఏది స్వీట్ చేసినా సరే ఎక్కువ తీయగా ఉండేలాగా చేయమన్నమాట. కొంచెం మైల్డ్ స్వీట్ ఉంటేనే ఇష్టం. కొంచెమే వేస్తాం. భలే కమ్మగా ఉంటుంది. ఈ పాయసం అంటే నాకు చాలా ఇష్టం. బెల్లం కరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసేయడమే నెయ్యితో సహా. ఆవు నెయ్యి వేసాను కాబట్టి కొంచెం ఎల్లో కలర్ కనిపిస్తుంది. బట్ రెగ్యులర్ నెయ్యితో ఉన్నంత టేస్ట్ ఆవు నెయ్యితో ఉండదు టేస్ట్ వైజ్కి వెళ్తే. బట్ ఇది హెల్త్కి మంచిది, గుడ్ ఫ్యాట్ అనమాట. అందులో ఉపవాసం ఉంటున్నారు కదా వాళ్ళందరూ, సో ఇది మంచిది అనమాట. అంతే, సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. సో మా ఇంట్లో పాయసం ఇది వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా అయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చలో మరి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.